జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మనకి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానం జరుగుతుంది. అలాగే 1 గంట సజ్జన సాంగత్యం, గురువులతో సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ 3 రోజుల వర్క్షాప్లో మనకు పత్రి సార్ ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని వివరించడం జరుగుతుందండి. అక్కడ ప్రతిరోజు కూడా రోజుకు 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. కొత్త వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఆ 10 గంటల ధ్యానంలో కూర్చుని ఎంతో 10 గంటలు కూర్చోగలుగుతున్నారండి. ఎంతో మార్పు చెందగలుగుతున్నారు. మరి ఇదంతా కూడా ఈ పత్రి సార్ ఆశించిన కళ ఏదైతే ఉందో ఈ విశ్వం అంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా ధ్యానమయం కావాలి, శాకాహార కుటుంబంగా మారాలి, వసుదైక కుటుంబంగా మారాలి. పత్రి సార్ ఏదైతే కళ కన్నారో ఆ కళను నిజం చేయడానికి మనం అందరం కూడా అందులో ఒక సమిధలుగా కృషి చేస్తున్నందుకు మన జన్మలు ధన్యమవుతున్నాయండి. నిజంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. నమస్తే అండి. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నా గురువు గారైన తటవర్తి వీరరావు గారికి, రాజ్యలక్ష్మి అమ్మకు, ఈ సెషన్ నిర్వహిస్తున్న సూర్యకుమారి మేడంకి, ఈ అవకాశం ఇచ్చిన సీతా మేడంకి, అలాగే ఈ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు దీప అండి. నేను ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి మానవుని కర్తవ్యాలు అన్నది 2 days నుంచి జరుగుతుందండి. ఈరోజు 3వ రోజు. అయితే ఈ రోజు మనం ఏం తెలుసుకోవాలి మానవుని కర్తవ్యాల్లో భాగంగా అంటే, కొంచెం ఇంట్రడక్షన్ గా నిన్న మొన్నటిది గుర్తు చేస్తానండి. ఏంటి అంటే, మరి మానవుని కర్తవ్యం, మానవుడిగా భూమి మీదకి జన్మ తీసుకున్న తర్వాత అంటే ఏంటి, ఈ జన్మ తీసుకున్న తర్వాత ప్రతి మానవుడు కూడా రామకృష్ణ మిషన్ వారు అంటారు, ఆత్మనో మోక్షాయ జగద్విదాయ. అంటే మానవుని కర్తవ్యం మోక్షాన్ని పొందడమే అన్నది గుర్తు చేసుకోవాలి. అంటే ప్రతి వ్యక్తి ఏదో భూమి మీదకి వచ్చామా, నా సంసారాన్ని, నా పిల్లల్ని, నా బాధ్యతలు నిర్వర్తించామా, ఏదో వెళ్ళిపోయామా అన్న దానికోసం ఈ శరీరాన్ని తీసుకోలేదు. కానీ మనం ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చామో ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇంత గొప్ప శరీరాన్ని అంటే ఈ కర్తవ్యాల్లో భాగంగా నిన్న అమ్మ చెప్పింది గుర్తుంచుకోవాల్సింది. అంటే ఏంటి గుర్తుంచుకోవాల్సింది అంటే, ఈ శరీరాన్ని తయారు చేయడానికి ప్రకృతి దేవతలందరూ కూడా ప్రతి నిత్యము, అంటే తల్లి గర్భంలో బేబీ ఫామ్ అయిన దగ్గర నుంచి, అంటే ఆ బేబీ బయటికి రావడానికి మనం శరీరం ఎండ్ అయ్యేదాకా కూడా లోపల ఆ మాస్టర్స్ ఎంతో వర్క్ చేస్తున్నారండి. అంటే ప్రకృతి దేవతల సహకారంతోనే మన శరీరంలో ప్రతి అంగము, ప్రతి అవయవము పనిచేస్తుంది. అంటే ఏ క్షణాన వాళ్ళు ఎందుకు డిసీజులు వస్తున్నాయి అంటే, ఇవన్నీ మనం తినకుండా తినడం వల్ల, వేయకుండా వేయడం వల్లే వస్తున్నాయి తప్ప ఏమీ లేదు. కానీ ఈ ప్రకృతి దేవతలు, ఒక బేబీ బయటికి వచ్చిందంటే వాళ్ళ సహకారం ఎంతో ఉందండి లోపల. అంత ఈజీగా అంత ఈజీగా ఏమి జన్మ రావట్లేదు. కానీ అలా మనం జన్మించేసి మనకు కష్టాలు, బాధలు ఇవన్నీ ఎక్కువైనప్పుడు మనందరికి మనమే సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. కానీ మరి ఒక శరీరం రెడీ కావడానికి అంతమంది సహకరించి భూమి మీదకి తీసుకొస్తే, నీవు చేసుకున్న అపరాధం, స్వయంకృత అపరాధం వల్ల ఇన్ని కష్టాలు, బాధలు తెచ్చుకొని నీవే శరీరాన్ని ఎండ్ చేసినప్పుడు మరి వాళ్ళేం చేస్తారండి అంటే, మనకి భగవంతుడికి కృతజ్ఞతలు చూపించకపోగా మనం ఇంకా ఆయనకి అపరాధమే చేస్తున్నాం అన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మన జీవితాన్ని ఎండ్ చేసుకుంటున్నాము. కానీ ఒక శరీరం రెడీ అవడానికి ఎంతో ప్రయత్నం ఉందండి వెనక ప్రాసెస్. ఇప్పుడు ఏదేంటి, ఒక ఫ్యాక్టరీనే తీసుకుందాము. ముడి సరుకులు వేస్తే కార్మికులు ఉండాలా వద్దా? ఆ పని చేస్తేనే
ఆ ముడిసరుకు అంతా మరి మెటీరియల్ గా తయారవుతుంది. ముడిసరుకు లాగానే ఉంటే ఏం లాభం లేదు కదా! అట్లానే మన శరీరంలోని కూడా పదార్థాన్ని వేస్తున్నాము ఆహారంగా, పాలగా, మరి ఎన్నో రకాలు తినకూడనివి వేస్తున్నాం. అన్నీ అరిగిచ్చి తెల్లారేపాటికల్లా జీర్ణం చేసేసి, మళ్ళీ మనకి రక్తంగా ఇవన్నీ గూడా ఈ శరీరంలో ప్రతి కణానికి రక్తాన్ని మరి వాయువుని అన్ని అందిస్తున్నారంటే అవి ప్రకృతి దేవతల సహకారమేనండి. అంటే ఇవన్నీ భగవంతుడి చేసిన మనకి ఉపకారమే. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. మరి మూడో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటసలు? అసలు మనం ఎవరము? మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఇక్కడికి ఎందుకొచ్చాము? మన గమ్యం ఏంటి? మన లక్ష్యం ఏంటి? ఇవి ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిందండి. అంటే అసలు నేనెవరు? అంటే సార్ చెప్పారు. ప్రతిసారి రాకముందు నేనెవరు అంటే అందరూ దేహం అన్న భావనలోనే ఉన్నారు. అసలు ఆత్మ అంటే ఎవ్వరికీ తెలీదు. ఎంతసేపు అది చనిపోయిన తర్వాత ఆత్మశాంతి కోసం అన అనేది అన్నది అప్పుడు ఆత్మ అన్నది విన్నారు. అప్పుడు ఏదన్నా కర్మకాండాలు చేసినప్పుడో, లేకపోతే తద్దినాలు పెట్టినప్పుడో, అంటే ఆ రకంగా ఆత్మ, ఆత్మ అన్నది అక్కడ మాత్రమే విన్నారు గానీ, అసలు నువ్వెవరు అన్న క్వెషన్ అన్నదే లేదు. ఎందుకంటే సార్ చెప్పనంత వరకి ఎవ్వరికీ ఆత్మ అన్న సంగతి తెలీదండి. మరి నువ్వు ఆత్మవే. ఆత్మ అన్న దానికి నువ్వేం చేస్తున్నావు? ఆత్మ అన్నట్లుగా జీవిస్తున్నావా అంటే ఏం లేదు. మరి ఇదే క్వెషన్‌ని మాణికేశ్వరి మాత గూడా అడిగారు. నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వెవరో తెలుసుకో అన్నారు. అదే మాటని రమణ భగవానులు అన్నారు. నువ్వెవరో తెలుసుకో అన్నారు. మరి ఎంతమంది యోగులైనా సరే నువ్వెవరో తెలుసుకో ముందు. మనమే ఎంతసేపటికి ఈ దేహం నేననుకుంటున్నాము. మరి దేహాన్ని సుఖపెట్టాలి కాబట్టి పని చేయాలి. పని చేయాలి. ఏదో కష్టపడితేనే కదా మరి దేహం నిలవాలంటే, ఇప్పుడు కుటుంబాన్ని పోషించాలన్నా ఏదో ఒక వర్క్ చేస్తేనే డబ్బులొస్తాయి. మరి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించడం గూడా ఎలా సంపాదిస్తున్నాము? తప్పులు, పాపాలు చేస్తున్నాము. అధర్మంగా వ్యవహరిస్తున్నాము. అన్యాయంగా సంపాదిస్తున్నాము. మరి ఆ సంపాదన ఏమన్నా నీకు ఆత్మైన నీకు ఉపయోగపడుతుందా? అంటే ఏమీ ఉపయోగపడదు. ఎందుకంటే అవన్నీ నువ్వు దేహాన్ని సుఖపెట్టడం కోసం తెచ్చుకున్నావు. అసలు నువ్వెవరు అంటే ఆత్మవి. అంటే ఈ అధర్మంగా సంపాదించిన సంపాదనంతా మరి నీ పిల్లలు, నీ కుటుంబం వాళ్ళు అనుభవిస్తారు. కానీ పాపాల మూట మాత్రం నువ్వే తీసుకెళ్ళాలి. ఎన్ని జన్మలెత్తినా అవి నువ్వే అనుభవించాలి. ఇంకొకరెవ్వరు అనుభవించరు. అంతే గదా! అంటే ఇక్కడ ఈ దేహంతో చేయకూడని పనులు చేస్తున్నావు. అధర్మంగా వ్యవహరిస్తున్నావు. సుఖపెట్టడం కోసం చేయకూడని పనులు చేస్తున్నావు. తినకుండా తింటున్నారు కాబట్టి. మరి ఇంకా ఇక్కడేంటి? రాఘవరావు సార్ జీవితంలో కూడా పత్రి సార్ వచ్చినంక నువ్వెవరు? నువ్వు దేహం కాదయ్యా! నువ్వు ఆత్మవి అనగాలోనే నేను ఆత్మనా? అదేంటి? ఇంత దేహం నేను కనపడుతుంటే ఈయన దేహం కాదంటాడేంటి? మరి నేనెందుకు నమ్మాలి? అన్న క్వెషన్ గూడా వస్తుంది. కనిపిస్తుంది గదా! ఈ దేహం అందరికి ఎవరైనా ఈ దేహమే నేననుకుంటాను. దీన్ని పుట్టిన దగ్గర నుంచి పలానా టైంకొచ్చిందిది. ఎప్పుడెళ్ళిపోతుందో తెలీదు. కానీ దీనికొక పేరు పెట్టారు అమ్మ వాళ్ళు. దీన్నెవరన్నా పొగిడారనుకో సంతోషంగా ఉంటుంది. దీన్నెవరైనా తిట్టారనుకో బాధ అనిపిస్తుంది. ఇంతకి నువ్వు దేహమా? అంటే కాదు. నువ్వు ఆత్మవే. ఈ దేహం ఎందుకు తెచ్చుకుంది? ఆత్మే ఈ శరీరాన్ని తన గమ్యాన్ని, లక్ష్యాన్ని సాధించడానికి తెచ్చుకుంది. ఎప్పుడైతే సార్ నువ్వు దేహం కాదు ఆత్మ అన్నారు. ఒక పెద్దాయన అన్నారంటే ఆలోచించవలసిందే అని సార్ అప్పుడు ఉపనిషత్తులు, గీత ఇవన్నీ తిరగేశారు. తిరగేసినప్పుడు మరి గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు కదా, నేను ఆత్మనే. సమస్త జీవుల్లోనూ ఉన్నాను. అదే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి. అంటే నేనే కాదు సమస్త జీవులు పిపీలాది బ్రహ్మ పర్యంతం కూడా అన్నీ ఆత్మస్వరూపులే. మరి అన్నీ ఆత్మైనప్పుడు నువ్వు కూడా ఆత్మే కదా! మరి ఉపనిషత్తులు కూడా ఆత్మనే చెప్పాయి. మరి ఎక్కడ వేదాల్లో ఆహ్, ఇది ఆ దేహం అన్నట్టు ఏం చెప్పలేదండి. ఆత్మ అనే వ్యవహరించారు. అంటే ఎన్ని వెతికినా, ఎన్ని చూసినా అన్నీ ఆత్మనే అంగీకరించాయి కానీ దేహం అన్న స్థితిలో ఏ పురాణం చెప్పినా, ఏ భాగవతం చెప్పినా ఆత్మ ఉద్ధరణ కొరకే చెప్పారు కానీ, దేహాన్ని ఉద్ధరించుకోవడానికి ఏమి చెప్పలేదు. అంటే అప్పుడు అయ్యో! మరి ఇన్నాళ్ళు 23 సంవత్సరాలు ఇన్ని కోట్లు సంపాదించాను, ఇంత వ్యాపారం చేశాను. నేను పాపాన్ని సంపాదిస్తున్నానా? లేదా డబ్బును సంపాదిస్తున్నానా అన్న ఆలోచనొచ్చింది. అంటే ఇది నా ఆత్మకి ఇన్ని కోట్లు గూడా ఒక్క రూపాయి గూడా నాకు పనికిరాదు.
ఎందుకంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మరి ఆత్మ అయిన నాకు ఏమి ఉపయోగము అన్నది ఆలోచించారు. అంటే నువ్వు దేహం కాదు ఆత్మ అన్నప్పుడు ఆలోచనలో పడ్డారు. ఆలోచించి విచారణ చేశారు. అప్పుడు నా ఆత్మకి ఏమి ఉపయోగము? అంటే నీకు జ్ఞానమే ఉపయోగం అన్నది తెలిసింది. అప్పుడు ఈ సాధన జేయడం, స్వాధ్యాయం జేయడం, జ్ఞానాన్ని పంచడం స్టార్ట్ చేశారు. అంటే ప్రతి వ్యక్తి గూడా తన ఆత్మ కోసం తాను ఎంతసేపు కేటాయిస్తున్నాడు. అంటే నువ్వెవరో ముందు తెలుసుకో. ఆత్మ అన్నది తెలుసుకుంటే అప్పుడు నీకు 90% దుఃఖాలు పోయినట్టే అంటారండి. అంటే ఇప్పుడు నువ్వు దేహం అనుకుంటేనే నా పిల్లలు, నా భర్త వీళ్ళకేదైనా కష్టం వచ్చిందనుకోండి, అది నాకే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు దేహభావంలో ఉన్నావు కాబట్టి. పోనీ నీకొచ్చిందా? రాలే. మరి ఆత్మకి రోగాలు, బాధలు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే అన్నిటికి శక్తినిచ్చేది ఆత్మే. ఈ శరీరంలో చూడడానికి, వినటానికి, మాట్లాడడానికి అన్నిటికి శక్తినిస్తుంది లోపల ఉండే ఆత్మ. కానీ అది సాక్షీభూతంగా ఉంది. దానికి ఏమీ అంటుకోవట్లేదు. ఇప్పుడు తామర పువ్వు బురదలోనే ఉంది. కానీ బురద అంటించుకుందా? బురద అంటించుకోలేదు. అలాగే ఆత్మ ఈ శరీరంలో ఉంది. దాని లక్ష్యం, గమ్యం వేరే. కానీ ఇదేది తనకి సంబంధం లేదు. శక్తినిస్తుంది కాబట్టి కామ్‌గా పక్కనుంది. పక్కనంటే ఎక్కడో లేదు లోపలే ఉంది. కానీ అన్నిటికి శక్తినిచ్చి సాక్షిభూతంగా గమనిస్తుంది. మరి నువ్వెవరు అన్నది అప్పుడు తెలుసుకో. మరి రమణ భగవానుల దగ్గరికి కూడా వెళ్ళి, "అయ్యా! నాకీ కష్టాలొచ్చినియండి. నా కూతురు పెళ్లి కావట్లేదు. మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు. మరి ఇలా ఉంది అండి. నా జీవితం ఇలా ఉందండి." అంటే ముందు నువ్వెవరో తెలుసుకోవయ్యా అని ఎవ్వరెళ్ళినా సరే రమణ భగవానులు అదే క్వెషన్ వేసేవాళ్ళంట. అసలది పెద్ద క్వెషన్ అండి. అంటే ఎవరికి వాళ్ళు నేనెవరో తెలుసుకుంటే సమస్త సమస్యల నుంచి బయటపడినట్లే. ఎందుకంటే ఆత్మ అన్నది తెలిసినప్పుడు అప్పుడు ఓహో! నేను ఆత్మనా? ఇంక వీటితో ఏటితో సంబంధం లేదు. అలా అనేసి వదిలేసి వెళ్ళడం గాదు. నీ బాధ్యతలన్నీ నువ్వు నిర్వర్తించవలసిందే. నిన్ను నువ్వు తెలుసుకునే వరకి గూడా నువ్వు భూమి మీదికి రావాల్సిందే. ఇదంతా ఎందుకు? ఈ తతంగం అంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఆ పరబ్రహ్మే, ఆ సృష్టికర్తే జగన్నాటక సూత్రధరుడు. అంటే ఫస్ట్ ఖనిజాలుగా, వృక్షాలుగా, జంతువులుగా, క్రిమికీటకాలుగా చిట్ట చివరిగా మానవుడిగా జన్మ తీసుకొని ఇన్నిటిని సృష్టించి మానవుడిని గూడా సృష్టించాడు. కానీ చైతన్యం లేదు. ఈ చైతన్యంలో మరి లేకపోతే కదలిక లేకపోతే అన్నీ మట్టి ముద్దలే. వేటికి కదలిక లేదు. కదలిక లేకపోతే తనకేమి మంచిగా అనిపించలే. అనిపించపోతే తనలోని అంశమే మానవుల్లో ప్రవేశపెట్టాడు. అన్నిట్లో కొద్ది కొద్దిగా చైతన్యం ఉంది గానీ, మానవుల్లో పూర్తిగా చైతన్యాన్ని ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టడంలో ఎప్పుడైతే కదలికొచ్చిందో ఒక గేమ్ స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ చేసి నన్ను నువ్వు తెలుసుకో అని పెట్టాడు టార్గెట్. అది ఎలా? ఇన్ని రకాల అనుభవాలు పొందడానికి. అన్ని ఖనిజాల్లో పొందాడు, వృక్షాల్లో పొందాడు, జంతు జాతుల్లో పొందాడు. మానవుల్లో పుట్టి, మానవుల్లో గూడా తన అంశనే ప్రవేశపెట్టి, నన్ను నువ్వు తెలుసుకో. తెలుసుకునే వరకు నువ్వు భూమి మీదకి వెళ్తూనే ఉంటావు, వస్తూనే ఉంటావు. అది టార్గెట్ అయింది. అంటే మన గమ్యం, మన లక్ష్యం తెలుసుకునే వరకి భూమి మీదకి రావాల్సిందే. మరి వచ్చే వరకి నువ్వు తెలుసుకోవాల్సిందే అన్నప్పుడు, మళ్ళీ ఇన్ని అనుభవాలు పొందినా, ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడంట ఆ పరబ్రహ్మ. అంటే అన్నిట్లో ఉంది తనే. తనే కుంటివాడిగా, గుడ్డివాడిగా, ముష్టివాడిగా, పేదవాడిగా, ధనవంతుడిగా ఇవన్నీ ఎవరు? ఆత్మే. ఒక ఆత్మే ఇన్ని రూపాలుగా తీసుకుంది. ఇదెందుకు? అంటే ఒక క్రియేటర్‌కి తన క్రియేషన్ అంతా నా క్రియేషన్ ఎలా ఉంది? తనని తానే చూసుకోవడానికి నాటకం అంతా ఆడుతున్నాడు. ఆ నాటకంలో మనం పాత్రధారులం మాత్రమే. సూత్రధారుడు తనే. మరి ఇదే నిజమనుకోని, ఈ దేహమే నేననుకోని, ఆ భ్రాంతిలో, భ్రమలో బ్రతుకుతూ, మరి ఈ దేహానికి పూర్తిగా ప్రధాన తలంపండి. ఈ దేహమే నేనన్న అహంకారమే. ఈ అహంకారం అసలు మనం చచ్చిపోయినా పోదంట. అంటే ఆ అహంకారం చనిపోయే వరకి ఒకవేళ నా ఇగో హర్ట్ అయితే నేను ఒక ఆత్మహత్య చేసుకున్నా, మళ్ళా మరు జన్మకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది గానీ, అహంకారం మాత్రం ఆత్మని వదిలిపోదంట. అంటే నీవు పూర్తిగా నేను అన్నది తెలుసుకునే వరకి. అంటే ఇన్ని రూపాలుగా తీసుకున్న ఆ పరబ్రహ్మ ఇవన్నీ ఈ నాటకమంతా వేస్తూ తననే తానే చూసుకుంటూ ఇంకా జ్ఞానాన్ని పొందుతున్నాడు ఆయనే. మరి ఆయనే ఇంత క్రియేషన్ చేసి జ్ఞానాన్ని పొందితే, మరి మనమెంత జ్ఞానాన్ని పొందాలి? మనని మనం తెలుసుకోవడానికి. అంటే ఆత్మ అన్నట్లుగా జీవిస్తేనే ఇప్పుడు రమణ భగవానులు గారికి కూడా క్యాన్సర్ వచ్చింది.
మరి క్యాన్సర్ వస్తే మరి ఆయనకి రేడియేషన్ పెట్టడం, ఆపరేషన్ చెయ్యడము, ఎనస్థీషియా ఎయ్యకోకుండా ఆపరేషన్‌కి శరీరాన్ని వదిలేసాడు. మరి అందరూ అడిగారు, స్వామి నీకు బాధ లేదా?" అంటే వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి, ఆ శరీరం నాది గాదు. అదేదో చేసుకుంది, అది అనుభవిస్తుంది. అంటే ఇది వేరు అన్నట్లు చూసారండి. అంటే ఆత్మస్థితిలో వాళ్ళు జీవించారు. వాళ్ళకి ఆ శరీరానికొచ్చిన బాధేమి బాధలేదు. ఇప్పుడు ఈ శరీరం నేనెందుకు కాదు అంటే, ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి, దాన్ని పూర్తిగా నేను కాదన్నట్టు వ్యవహరించాడు. కానీ మనకలా ఏముండదు. పూర్తిగా దీనికేదైనా చిన్న జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా, దృష్టి మొత్తం జ్వరం మీద, దగ్గు మీదనే ఉంటది. అంటే ఇంకా మనం మనోస్థితిలోనే ఉన్నాము. ఆ స్థితికి వచ్చినప్పుడు, ఆ అనుభవం పొందినప్పుడు, మనం గూడా శరీరాన్ని సాక్షిగానే గమనిస్తాము. అంటే అప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను. అంటే అది కూడా ఎలా తెలుసుకుంటాము? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు, మన మనసును దాటి, ఈ శరీరాన్ని దాటి, మనసును దాటి ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు, ఆ అనుభూతి పొందితే మనసు పూర్తిగా ఆత్మలో లయమవ్వాలి. అప్పుడు మాత్రమే మనము ఆత్మగా జీవిస్తామండి. అప్పటి వరకి మనం జీవించలేము. మరి ఇంకా ఆయనకే గాదు, మరి జీసస్‌కి గూడా సిలువేశారు. మరి అప్పుడు అన్ని మేకులు కొడుతుంటే ఆయనకేమన్నా బాధ ఉందా? స్వామి వీళ్ళందరూ అజ్ఞానంతో చేస్తున్నారు. ఓ తండ్రి వీళ్ళని క్షమించు అనన్నాడు. అంటే ఆయన కంటే పరబ్రహ్మ పైనున్నాడని ఆయన చెప్పకనే చెప్పాడు. అంటే వాళ్ళందరూ గూడా ఆత్మస్థితిలో ఉన్నారు. మరి మనం ఆత్మ అన్నట్లుగా జీవిస్తున్నామా? ముందు నువ్వెవరు అంటే నువ్వు ఆత్మ అన్నది పదే పదే, పదే పదే అన్నది మనం గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకున్నప్పుడు నీకు సగం గాదు 99% దుఃఖం అక్కడితో పోయినట్టే అని చెప్తున్నారండి. మరి ఇంకా ఏంటి? ఇన్ని అనుభవాలు ఈ ఈ ఈ దేహం లాభాలు అంటే ఈ దేహం ఎందుకు నువ్వు దేహం కాదు అని అంటున్నామంటే, ఈ దేహానికి ఒక పుట్టిన డేట్, చనిపోయిన డేట్ గూడా ఉంటుందండి. ఫిక్స్ చేసుకొని వచ్చాము. మరి ఈ దేహంలో జరిగే మరి మార్పులన్నీ గూడా అంటే పుట్టడం, పెరగడం, వృద్ధి చెందడము, కృషించడం, నశించడం ఇవన్నీ ఆత్మకి లేవు. అందుకే ఈ దేహం నేను కాదు. మరి మనసు నువ్వా? మనసు నేను కాదు. ఎందుకంటే ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మనసు లేదు. అలాగే మరింకా ఏదన్నా బాధ వచ్చింది బానే ఉంది. ఎవరైనా వచ్చి "ఏంటమ్మా? ఎలా జరిగింది? నీకెందుకు నొప్పి అయింది? ఈ సంఘటన ఎలా జరిగిందని" మనం వాళ్ళని కూర్చోబెట్టి అడిగామనుకో, అప్పుడు మనం వివరంగా నేను ఇలా వంట చేస్తుంటే ఆ నూనె నా మీద పడింది. వేడిది. ఇలా ఇలా బజ్జీ పేలింది. నా మీద పడింది. బొబ్బొచ్చేసింది. చెయ్యి కాలింది అని ఇలా చెప్తూ ఉన్నప్పుడు నొప్పి లేదు. అంటే అప్పుడు నువ్వు మనసా? మనసు నువ్వు కాదు. మరి బుద్ధి. మరి బుద్ధి నిర్ణయిస్తుంటదండి. కానీ పడుకున్నప్పుడు గాఢ నిద్రలో శరీరము లేదు, మనసు లేదు, బుద్ధి లేదు. అప్పుడు నిర్ణయించే ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది రైటు అన్న బుద్ధి లేదు. ఆ బుద్ధి నువ్వా? అంటే బుద్ధి నువ్వు కాదు. మరి నువ్వెవరు? అహంకారం. అంతఃకరణంలో ఉండే అహంకారం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 ఉంటాయి గదా! నేను, నేను అంటున్నావు. ఇవన్నీ నిద్రలో నీవేవి లేవు కదా! నిద్ర నుంచి వచ్చినప్పుడే ఆ సుషుప్తి అవస్థలో ఏవీ లేవు. అప్పుడు అయినా సరే నీకు ఆత్మ సాక్షిగా ఉండి, అరే! ఈరోజు బాగా నేను నిద్రబోయాను. నాకు నిద్ర నుంచి మేలుకొచ్చిన తర్వాత ఈరోజు ఏంటో ఒళ్ళు తెలియకోకుండా నిద్రపోయామని చెప్తాం బయటి వాళ్ళకి. అంటే అప్పుడు నువ్వు బతికే ఉన్నావు. అప్పుడెవరున్నారు? అంటే ఆత్మే ఉంది. మరి శరీర స్థితి లేదు. అప్పటి వరకి నా వాళ్ళు, నా బంధువులు, నా పిల్లలు, నా ఆస్తులు ఇన్ని నాలు చేర్చుకున్నావే. నా పదవి, నా పేరు ప్రఖ్యాతులన్నావే. అప్పుడు ఎవ్వరూ లేరు గదా! పదవి లేదు. అసలు నీ నీ శరీరం మీద డ్రెస్ ఉందో లేదో తెలీదు. నీకు స్పృహే లేదు. అంటే నువ్వు అంత గాఢ నిద్రలో ఉన్నప్పుడు గూడా నువ్వు బతికే ఉన్నావు. బతికి లేకపోతే బయట పెట్టేసేవాళ్ళు గదా! అంటే అప్పుడు గూడా ఆత్మగా నువ్వు ఉన్నావు. నీలో ఆత్మ ఉంది గాబట్టి. అంటే ఇవేవి నేను కాదు అన్నది క్లియర్‌గా అర్థమవుతుందండి. అంటే ఇదంతా విచారణ. మరి పంచ ప్రాణాలంటారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయులు. ఈ పంచ ప్రాణాలు గూడా ప్రాణం గాదండి. ఇది శరీరంలో జరిగే వాయు సంచారాన్నే ప్రాణం అంటారు. అంటే ఈ వాయు సంచారం అంతా ఆత్మ వల్లే జరుగుతుంది. కానీ ఆత్మ తప్పుకుంటే వాయు సంచారం అంతా ఆగిపోతుంది. మరి పంచ ప్రాణాలు నువ్వా? అంటే కాదు. ఎందుకంటే ఈ శరీరంలో ఆ పంచ ప్రాణాలు నువ్వు కాదు. ఈ శరీరము నువ్వు కాదు. దీంట్లో సప్త ధాతువులున్నాయి. ఏంటి? రక్తము, మాంసము, ఎముక, మజ్జ, మేధస్సు, శుక్ల, శోణితాలు. ఇవన్నీ నువ్వా? అంటే ఆ శరీరం ఆ సప్త ధాతువులు నువ్వు కాదు. ఎందుకంటే
ఆత్మ ఉండబట్టే ఆ ప్రసరణ అంతా జరుగుతుంది. తిన్న ఆహారం రక్తంగా మారుతుంది. మాంసంగా మారుతుంది. ఎముకగా మారుతుంది. మజ్జగా మారుతుంది. శుక్ల శోణితాలుగా మారుతుంది. మేధస్సుగా గూడా మారుతుంది. అంటే ఇవన్నీ దాని వల్లే జరుగుతున్నాయి తప్ప, నీ వల్ల గాదు. అంటే ఇవన్నీ నువ్వు అంటే నువ్వు శరీరం నువ్వు కాదు అని క్లియర్ కట్‌గా అర్థమైంది. ఇంకా విచారణ చేస్తే ఇవన్నీ నేను కాదని క్లియర్‌గా తెలుస్తుందండి. అంటే ఈ మనసు గూడా నేను కాదు. ప్రాణం గూడా నేను కాదు. బుద్ధి కూడా నేను కాదు. అంటే ఇవేవి నేను కాదు. ఆత్మనే నేను. ఆత్మ అయిన నాకు జ్ఞానమే ఉపయోగపడుతుంది. అంటే ఈ శరీరాన్ని తీసుకొచ్చింది ఆత్మే. ఆత్మ లాభానికి ఉపయోగిస్తున్నానా లేదా? దేనికి ఉపయోగిస్తున్నానన్నది మనకి మనమే విచారణ చేయాలి. అంటే నువ్వెవరు అంటే నేను ఆత్మని అన్నది నిర్ధారణ ఈ రకంగా అవుతుందండి. ఇంకా ఏంటంటే మరి ఆహ్, మరి ఎక్కడి నుంచొచ్చాము అంటే మనము సత్యలోకం నుండొచ్చాము. ఎందుకొచ్చామంటే ఈ శరీరంతో చేయవలసిన పని చేయడానికొచ్చాం. మళ్ళీ మనం సత్యలోకానికి చేరుకోవడానికే చెయ్యాలి ప్రయత్నం. మరి అక్కడి నుంచొచ్చాము. మనం ఇప్పుడు ఒక ఊరికి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మనం సంపాదించుకుంటాము. మరి ఏదో ఒక పని చేస్తాము. మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయినంక కొంత ఇక్కడికి పంపించేసి భూములు గాని, స్థలాలు గాని, బంగారం గాని ఇక్కడ కొంటూ ఉంటారు. అంటే ఇండియాలో కొంటా ఉంటారు. అంటే ఏంటి? అక్కడ సంపాదించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడికే రావాలి. ఇండియా మన స్వలోకం. అలాగే పరలోకం మన స్వలోకమండి. ఈ భూమి మన పరలోకం. జస్ట్ మనం ఇక్కడికి అనుభవాలు, పాఠాలు నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాము. అంతేగాని ఇదేం పర్మనెంట్ ప్లేస్ గాదు మనది. ఒక ఊరికి వెళ్ళిన వాడు ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతానా అని చూసినట్టే, ఆత్మ గూడా తాను పొందవలసిన అనుభవాలు పొందడానికి వచ్చి, మళ్ళీ నీ సత్యలోకానికి చేరుకోవాలి అన్న దృష్టితోనే ఉంటుంది. ఆత్మకి అంతా గుర్తుంటుంది. కానీ, మనకేమి గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే, ఈ దేహాన్ని తీసుకొని భూమి మీదకి రాంగలోనే ఆ నీళ్లు చల్లంగానే బేబీ మాయలో పడిపోతుంది. అన్నీ మర్చిపోతాడు. తల్లిదండ్రులిచ్చిన జ్ఞానంతోనే వాళ్ళెలా ఉంటే, వీళ్ళు గూడా సమాజాన్ని జూసి నేను సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు రావాలి. అంటే నాకు ఈ సంపాదన ఉంటేనే గౌరవం ఉంటుంది. ఇవన్నీ దేహ భావంలోనే ఉంటాడు. అంటే నేనొచ్చిన లక్ష్యాన్ని మర్చిపోయాను. అంటే నేనొచ్చింది సత్యలోకానికి చేరుకోవడానికి నా లక్ష్యం. కానీ ఆ లక్ష్యాన్ని నేను మర్చిపోయాను. మళ్ళీ గురువొచ్చి, "ఒరేయ్ నాయనా! నువ్వు ఎన్ని జన్మలు సంపాదిస్తావురా? ఎన్ని జన్మల్లో పెళ్లిళ్లు చేసుకుంటావురా? ఎన్ని జన్మలు తింటావురా? ఇది నువ్వొచ్చింది నీ విధి కాదురా! నువ్వు సత్యలోకానికి చేరుకోవాలిరా! నువ్వు ఆత్మవురా! ఇక్కడ నువ్వు పొందే జ్ఞానం వల్లే ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తావు" అని నీకు చెప్తాడు. నువ్వు దాని కోసం కాదురా సమయం దీనికోసం కేటాయించు. నువ్వు జ్ఞాన సాధన చెయ్యి. జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువు అని పదే పదే చెప్పడం వల్ల, ఓహో! నేను ఆత్మనా? అంటే ఇవేవి నాకు ఉపయోగపడవా? అన్నది మళ్ళొక్కసారి విచారణ చేసుకుంటామండి. అంటే ఇలా ప్రతి క్షణము మనకి గురువులు చెప్పడం వల్లే ఈ జ్ఞానాన్ని నిరంతరం వినటం వల్ల ఎక్కడ మనం మమకారాల్లో పడిపోకుండా ఒకవేళ వారి కర్మానుసారంగా డిసీజెస్ ఒస్తాయి. ఒక్కొక్కసారి మనిషే వెళ్ళిపోవచ్చు. కానీ అది వారి కర్మ అని నువ్వు సాక్షిగా గమనించి, నీ కర్తవ్యాన్ని అంటే వారి పట్ల నీ కర్తవ్యం ఏంటి? తల్లిగా నీ బాధ్యతలు నిర్వర్తించాలి. బాగోపోతే వండి పెట్టాలి, మందులివ్వాలి. ఒకవేళ అవసరమైతే రాత్రంతా జాగారం చేయవలసి జాగారం చేయాలి. కానీ వాడికి ఏదన్నా అయిపోతుందేమో అన్న బెంబేలెత్తిపోకూడదు. ఎందుకంటే వాడి ప్రణాళిక ఏం నిర్ణయించుకొచ్చాడో అదే జరుగుతుంది కాబట్టి. అంటే అది గుర్తుపెట్టుకొని నా ఆత్మని, నాకు ఇవేవి ఉపయోగపడవు అన్నది దృష్టిలో పెట్టుకుంటే నువ్వు చేయవలసిన సాధన చేస్తే నువ్వు వెళ్ళవలసిన లోకానికి వెళ్తావు. మరి ఈ శరీరం ఉండగానే సాధించాలండి. ఎందుకంటే ఈ శరీరంని ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు ఆటపాటలతోనే గడిచిపోయింది. మరి మధ్య వయసులో ఏంటి యవ్వనంలో సంపాదించాలి. ఒక అట్రాక్షన్‌తోని భార్య మీద భర్త, భర్త మీద భార్య అంటే ఆ అట్రాక్షన్స్‌లోనే ఆ యవ్వన మత్తులోనే గడిచిపోతుంది. మరి వార్ధక్యం వస్తే రోగాలొస్తాయి. అన్నీ అంటే వాత శరీరం మరి వాతమంతా కమ్ముకుంటది. వార్ధక్యంలో శరీరం కూర్చోబెడదామన్నా కూర్చోలేము. ముందు నుంచే అలవాటు లేదు కదా! అంటే నువ్వు సాధన చేయడానికి చిన్నప్పటి నుంచే బీజం వేస్తే నువ్వు ఆత్మ అన్నట్లుగా పిల్లలకి చెప్తే
వాళ్ళ ప్రణాళికని పూర్తిగా వాళ్ళ లక్ష్యాన్ని సాధించడానికి వీలుంటుంది. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో మరలా అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎన్ని రోజులు కాశీ యాత్ర చేసామండి. 14 రోజులు జెయి, 20 రోజులు జెయి. మనం ఇంటికొచ్చి మన ఇంట్లోకొచ్చి ఆ పప్పుచారు వేసుకొనో, లేకపోతే ఆ మామిడికాయ చట్నీ వేసుకొనో తిన్నప్పుడే హమ్మయ్య! నా ఇంటికొచ్చేసానులే అన్న హాయిగా, ధీమాగా ఉంటుంది. ఎందుకంటే అది మనది గాదు గాబట్టి. అక్కడికి ఎళ్ళినా, చూడటానికెళ్ళినా ఆ 15 రోజులు ఎంజాయ్ జేషినా, మళ్ళీ మన ఇంటికొచ్చినప్పుడే మనకి సంతృప్తి ఉంటుంది. అట్లానే ఈ ఆత్మ గూడా సత్యలోకం చేరినప్పుడే అది పూర్తిగా సంతోషపడుతుందండి. అంటే ఇక మళ్ళా భూమి మీదికి రాదు. ఈ కష్టాలుండవు గాబట్టి. మరి ప్రాపంచిక జీవితంలో ఇలాంటివేమి మనం తెలుసుకోలేమండి. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చాక మన గమ్యమేంటో, మన లక్ష్యమేంటో మనకిక్కడికి వచ్చాకే తెలిసాయి. ఎందుకంటే ఎంతసేపు ప్రాపంచిక సుఖాల కోసం శరీరం సుఖపెట్టడం, భోగాల కోసం, సంపదల కోసమే కృషి చేశాం గానీ, ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి ఏమీ చేయలేదు. మరి మనతో కూడా వచ్చేవి నాలుగే నాలుగొస్తాయండి చనిపోయిన తర్వాత. అంటే ఈ జ్ఞానమే శాశ్వతమైంది. జ్ఞానమే సంపాదించాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు గీతల కృష్ణ భగవానుడు. మరి కూడా వచ్చేవి 4 ఏంటయ్యా అంటే మనతో పాటు వచ్చేవి వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానం. వాసనలంటే ఏంటి? మన ఇష్టాలు. మనం దేని మీదైతే ఇష్టపట్టుకుంటామో, ఇష్టపడతామో అంటే ఇష్టం, ఇష్టం అంటామండి. ఇది నాకు ఇది తినటం ఇష్టము. అంటే ఇప్పుడు నాకు స్వీట్ ఇష్టం. కొంతమంది బాగా స్వీట్ ఇష్టపడతారు. కొంతమంది నాన్ వెజ్ ఇష్టం. అంటే వాడు ముక్క లేనిదే ముద్ద దిగదంటాడు. అంటే వాడికది ఇష్టం. మరి ఈ ఇష్టాలన్నవి గూడా మళ్ళీ మరు జన్మకి వస్తాయంటండి. ఆ ఇష్టాలు గూడా మనం ఏదైనా సరే, అది ఎంతవరకి కావాలో ఇష్టం అనొద్దు, ఇష్టం లేదనొద్దు. నీకు అవసరానికి కడుపు నిండిందా లేదా? అంటే బుద్ధుడు గూడా ఆ ఆహారంకేసి ఎన్ని పదార్థాలు పంచభక్ష పరమాన్నాలు ఆ ప్లేట్‌లో పెట్టినా, తన కడుపుకేసి చూసుకునేవాడంట. ఆ ఇష్టమని తినేవాడు గాదు. అంటే నాకింత ఆహారం పడుతుంది. అంత మాత్రమే తినేవాడు. అంటే ఇష్టం అనొద్దు. ఇష్టం అనుకోకుండా నీకు అవసరానికి మాత్రం తీసుకో, వదిలేయి దాన్ని. ఇష్టమన్నావా మరు జన్మకి వాసన రూపంలో వస్తుంది. ఇప్పుడు కొంతమందికి సంగీతం ఇష్టం. సంగీతం అంటే చాలా ప్రాణంగా ప్రేమిస్తారు వాటిని. అంటే సంగీతం నేర్చుకుంటారు, పాడతారు. జీవితాంతం గూడా సంగీతంలో ప్రాణాన్ని వదిలేసిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మరు జన్మకి ఆ సంగీత సాధన కోసమే వస్తారండి. అంటే తన లక్ష్యాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అంటే నేను సత్యలోకం నుండొచ్చాను. నేను నా ఆత్మనన్న నేనెవరినన్నది గుర్తుండదు. ఆ వాసన అంత బలంగా పట్టుకుంటుందండి. వాసనా క్షయమే మోక్షం అన్నాడు మరి. వ్యాస భగవానుడు. వాసనలున్న శరీరంలో వాసుదేవుడు ఉండడు. అంటే నీకు ఇష్టమంతా తిండి మీద, వాటి మీద ఉంటే భగవంతుడి మీద నీకు దృష్టి ఎందుకుంటుంది? ఉండదు. మరి సంస్కారాలేంటయ్యా అంటే అలవాట్లు. కొంతమంది నాకిది తినంగాలనుకో కొంతమంది బెడ్ కాఫీ తాగడం అలవాటు. పొద్దున్న లేవగానే పేపర్ తాగడం అలవాటు. అయి మంచి అలవాట్లే కొద్దిగా. మరి ఇంకొన్ని అలవాట్లుంటాయి. దొంగతనం జేయడం, వ్యభిచారం జేయడం, మరి జూదం ఆడటం అలవాటు. మరి ఈ జూదం ఆడటం కోసం ఇంటిని, సంసారాన్ని రోడ్డు మీద అమ్మేసి బయట నిలబెట్టిన వాళ్ళు గూడా ఉన్నారు. ఆ అలవాటు ఈ జన్మతోనే పోవట్లే. నీకు మందులు, గుట్కాలు ఎడిక్ట్ అయితే మరు జన్మకు గూడా నీకు అవి జన్మతో పాటు వస్తున్నాయి. ఆత్మలో ఉంటున్నాయి ఇవన్నీ. మరి ఇవెంత డేంజర్ అండి. అంటే మంచి అలవాటు ఇప్పుడు ఒక పురాణం చెప్తున్నారు, ఒక భాగవతం చెప్తున్నారు. అది వినటం అలవాటు చెయ్యి ఈ ఆత్మకి. ఈ శరీరంతో కూర్చోబెట్టు. అప్పుడు మంచి అలవాటు నీకు జన్మ జన్మలకి సంస్కారంగా వస్తుంది. కానీ ఈ పిచ్చివి అలవాటు చేస్తే అది అది వదిలించుకోవడానికి ఎంతో కష్టపడాల్సొస్తుంది. అంటే ఈ వాసనలు, సంస్కారాలు అలాంటివి. మరి కర్మలు కూడా అంతే కదా! ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఏ కర్మ చేసావో, ఆ కర్మనే నెక్స్ట్ జన్మకు అనుభవిస్తావు. నువ్వు మంచివి చేస్తే మంచే అనుభవిస్తావు. మరి పాపం చేస్తే పాపమే అనుభవిస్తావు. మరి కర్మలు గూడా నీకలా ఈ ఆత్మతో పాటు నీకు ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. జ్ఞానం అండి. ఇంక ఈ జ్ఞానం గూడా నువ్వెంతైతే జ్ఞానాన్ని పొందుతావో, నువ్వు కంటికి కనిపించని దాని గురించి ఎంతైతే తెలుసుకుంటావో, ఆ జ్ఞానం గూడా నీకు జన్మ జన్మలకి ఉపయోగపడుతుంది. అంటే ఒక గురువుతో బంధం 7 జన్మల బంధం అంటారు. అన్నీ వదిలిపోయినా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, బిల్డింగ్‌లు కట్టుకున్నా, నువ్వు ఎంతమంది నీకు పని వాళ్ళున్నా అందరినీ ఇక్కడే వదిలిపెడతావు. జ్ఞానమే నీతోటి వస్తుంది. అది శాశ్వతమైంది. అది నీకు జన్మలకి ఉపయోగపడుతుంది. అంతా ఆత్మలోనే నిక్షిప్తమయింది. నువ్వు ఇన్ని జన్మల నుంచి పొందిన జ్ఞానమంతా నీ ఆత్మలో నిక్షిప్తమైంది. దాన్ని బయటికి తీసుకురావాలంటే తీవ్రాతి తీవ్రంగా సాధన చేసినప్పుడు మాత్రమే నీకు ఆ జ్ఞానం బయటికొస్తుందండి.
అంటే ఆ మనసు అనేది కప్పివేసింది కాబట్టి నీవు మర్చిపోయావు. ఎప్పుడైతే సాధన తీవ్రంగా చేస్తావో, ఆ జ్ఞానం నీకు గత జన్మలలో నువ్వు నేర్చుకున్న పొందిన జ్ఞానమంతా కొంతమంది క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పదలుచుకున్న టాపిక్ ఒకటి, అక్కడ వచ్చి చెప్పే టాపిక్ ఒకటి. ఎందుకంటే వాళ్ళ లోపల నుంచి అది అందుతుంది. మాస్టర్స్ ఒకసారి అందిస్తుంటారు. అంతకుముందు నేర్చుకున్న జ్ఞానమంతా ఆత్మలోనే ఉంది కాబట్టి, ఆ సమయానికి వారికి ఏది అవసరమో అది మాత్రమే చెప్పబడుతుంటదండి. అంటే ఇక్కడ చెప్పేది గూడా మనం గాదు. వాళ్ళు మన చేత చెప్పిస్తున్నారన్న దృష్టిలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే, అక్కడ వారికి ఏదవసరమో అది మాత్రమే అందుతా ఉంటది. అంటే, ఆ జ్ఞానం గూడా ఎంతో, ఎంతో ముఖ్యమండి. అంటే, ఇవన్నీ ఎందుకు ఇవి తెలుసుకోవాలి మనం. నేనెవరిని, ఎక్కడి నుంచొచ్చానంటే, సత్యలోకం నుంచొచ్చాను. మరి నేనెక్కడికి వెళ్ళాలంటే, అక్కడికే వెళ్ళాలి. మరి ఈ దేహాన్ని తీసుకొచ్చింది దాని కోసమే. మరి నువ్వు పాపపుణ్యాలు చేసి భువర్లోకానికో, సువర్లోకానికి వెళ్ళినా తిరిగి మళ్ళీ భూమి మీదకే రావాలండి. అంటే క్షీణే పుణ్యే మత్స్యలోక విశంతి అంటారు కదా! గీతలో కృష్ణ భగవానుడు. అంటే పుణ్యం క్షీణించగానే మళ్ళీ భూమి మీదకే అవతరిస్తావు అనంటారు. నేనున్న లోకానికి చేరుకోవాలంటే, అంటే నువ్వు బ్రహ్మలోకానికి చేరుకున్న ఆ బ్రహ్మ భువనాలొక పునరావృత్తినొచ్చిన మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అంటే బ్రహ్మలోకానికి చేరుకున్నా నువ్వు మళ్ళీ భూమి మీదికి వెళ్ళవలసింది. నేనున్న సత్యలోకానికి చేరుకుంటే మాత్రమే నువ్వు మరలా భూమి మీదికి రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారండి. అంటే ఆ సత్యలోకాన్ని చేరుకునే వరకు ఆ తపస్సు అన్నది కొనసాగిస్తూనే ఉండాలి. కొనసాగించిన మధ్యలో ఆపేసామా నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాము. హైదరాబాద్‌కే వెళ్ళాలి. ఈ మధ్యలో అదే ఎల్బీ నగర్‌లోనో, లేకపోతే సూర్యాపేటలోనో ఇక్కడెక్కడ దిగామనుకోండి, మనం హైదరాబాద్‌కి ఎందుకు చేరతాము? ఇక్కడే ఉంటాం. అట్లాగే మన సాధనని మనం నిరంతరం కొనసాగిస్తూ మన గమ్యాన్ని చేరే వరకు కూడా మనం ఉన్న లోకాలకి వెళ్ళే వరకి కూడా మనం కొనసాగించవలసిందే అని చెప్తున్నారండి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే నేనెవరు? అంటే నేను ఆత్మని. ఎందుకొచ్చాను? నేను నా గమ్యాన్ని చేరుకోవడానికి. గమ్యం ఏంటి? పూర్ణాత్మ చేరుకోవడం. లక్ష్యం సత్యలోకానికి చేరుకోవడం. గమ్యం మరి పూర్ణాత్మ కావడం. ఎందుకు పూర్ణాత్మ కావడం అంటే, ఒక పూర్ణాత్మ నుంచి గాని, మూలాత్మ నుంచి గాని మనము అంశాత్మగా భూమి మీదకి తల్లి గర్భంలో తయారయ్యే శరీరంలో ప్రవేశించాము. పూర్ణాత్మ కావడానికి 300, 450 జన్మలంటే పూర్తిగా జ్ఞానం పొందిన వారు మాత్రమే పూర్ణ జ్ఞానులవుతారండి. వాళ్ళు మాత్రమే క్రియేటర్ అవుతారు. అప్పటి వరకి కూడా అప్పుడు మనం జ్ఞానం పొందనంత వరకు అంటే సమస్త సృష్టిలో జరిగే కార్యక్రమం అంతా నువ్వు చేయగలిగే అంత స్థాయికి ఎదగాలి. నువ్వు కూడా నాలాగా ఎదుగు అంటే ఇప్పుడు ఒక తల్లి పిల్లల్ని కంటుంది. ఆ పిల్ల గూడా ఏంటి పెరుగుతుంది, పెద్దయితుంది. మళ్ళీ తనకి వివాహ వయసొచ్చినంక పెళ్లి చేస్తారు. తను కూడా పిల్లల్ని కంటుంది. అంటే ఆ బిడ్డ తనలాగే తయారయింది గదా! అలాగే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలం మనం గూడా పూర్ణాత్మ స్థాయి అంత ఎదిగే వరకి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరి శివుడే ఇంకా ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటుంటే, మనం ఎంత సంపాదించాలి? ఎంత కృషి చేయాలి? అంటే ఇవన్నీ గూడా మనం పూర్ణాత్మ చేరే వరకు, పూర్ణ జ్ఞానం పొందే వరకి ఈ ఇక్కడికి రావాల్సిందే. అది ఎక్కడ పైన లేదండి ఆ జ్ఞానం పొందడం. అంటే భూలోకంలోనే భూమి ఒక పాఠశాల. ఇది నేర్చుకోవడానికి మనకి అనువైన ప్లేసు. ఏ దేవీ దేవతలు గూడా వాళ్ళు ఉన్న స్థితికి వెళ్ళాలంటే మళ్ళీ మానవ జన్మే తీసుకోవాలి. వాళ్ళు ఆ శరీరాలతో ఏమి జ్ఞానాన్ని పొందలేరు. అక్కడ ఓన్లీ స్వర్గ సుఖాలు ఇవి మాత్రమే అనుభవిస్తారు. వచ్చేస్తారు. అంతే తప్ప వాళ్ళక్కడ జ్ఞానాన్ని ఏమి పొందలేరు. ఈ భూమి మీదకి మాత్రమే వచ్చి, ఇక్కడ మాత్రమే నువ్వు ఈ శరీరంతోనే జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. అంటే ఈ శరీరం ఎంత గొప్ప ఉపకరణమో చూడండి. అంటే భగవంతుడు ఈ శరీరాన్నిచ్చి ఇన్ని అవసరాలు తీరుస్తూ పొందడానికి కూడా తనే మళ్ళీ గురువుగా వచ్చి, ఈ మార్గాన్ని చూపిస్తూ, ఇవన్నీ గూడా తనే చేస్తున్నారండి. అంటే ఆ క్రియేటర్ ఎంత గొప్పవాడో మనని సృష్టించిన వాడు. నిజంగా ఇదంతా తెలుసుకుంటే ఇదంతా ఎన్ని సార్లు భగవంతుడికి రోజు మొత్తంలో కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మరి ఇంకా మూడో పాయింటొచ్చేసి చేయవలసిందేంటి అండి? ఏంటి మనం జేయవలసింది? అంటే మా మూడో కర్తవ్యం సరే నేనింత సాధన చేస్తున్నాను. ఎంత జ్ఞానం పొందుతున్నాను అన్నది తెలుసుకోవాలి. సార్ అంటూ ఉంటారు. "నువ్వు ఈ నెల ఇప్పుడు నీలో ఏం మార్పొచ్చిందో రాసుకో. మళ్ళీ అలాగే 3 నెలల తర్వాత నిన్ను నువ్వు చూసుకో. అంటే నీలో ఎంత మార్పొచ్చింది? అంటే నీ నీ జ్ఞానం ఎంత పెరిగింది?
ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ ఉండాలి. అంటే నేను సాధన సరైనది చేస్తున్నానా? జ్ఞానం వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి. జ్ఞానం వచ్చిందా లేదా అన్నది ఎలా తెలుస్తుందంటే, అంటే మన ప్రవర్తనని బట్టే. యోగ వాసిష్ఠుల వశిష్ఠుల వారు కూడా మన ప్రవర్తనని బట్టే నీ జ్ఞానం పెరిగిందా లేదా అన్నది తెలుస్తుంది. అంటే మన ప్రవర్తన ఏంటి? అంతకుముందు ప్రతి దానికి ప్రాపంచిక ఈ మార్గంలోకి రాకముందు ఎలా ఉన్నాము? వచ్చినంక ఈ మార్గంలో ఎలా ఉన్నాం? ఇప్పుడు అంతకుముందు ఊరికే కోపము, చిరాకు, అది అసహనము, అంటే సహనం లేకపోవడము, అలా ఉండేది జీవితం. మరి ఇప్పుడు ఎంతొచ్చింది? అంటే చీటికి మాటికి కోపం వస్తుందా? ఏదన్నా వాళ్ళేదన్నా అన్నా గాని, ఆ! సరేలే పోనీ అని వదిలేస్తున్నానా? అది గమనించుకో. మనకి మనమే చూసుకోవాలి. ఇంకెవరు మనం చెక్ చేయరు కదా! కోపం వస్తుందంటే ఎందుకొస్తుంది? దేని మీదొస్తుంది? ఆ శరీరాన్ని చూస్తున్నావు కాబట్టి వస్తుంది. వాడు ఆ గుణంలో ఉన్నాడు కాబట్టి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. అదే నువ్వు ఆత్మగా చూస్తే రాదు నీకు కోపం. అంటే అలా మనని మనం మన జ్ఞానం ఎంత పెరిగిందన్నది ఆ విచారణ జేయాలండి. మరి ఇంకా ఏంటి అంటే అంతకుముందు నా జీవితం ఆహ్, ఏదైనా సరే డాడీ వాళ్ళేదైనా తెస్తానంటే, తేకపోతే నేను పదే పదే అడిగేదాన్ని. నాకిది తెస్తానన్నారు కదా! ఎందుకు తేలేదు? ఎందుకు తేలేదు? వాళ్ళకి వెసులుబాటు ఉండేదేమో, ఉండకపోయేదేమో తెలిసేది కాదు. తెస్తానన్నారు కదా! నువ్వు ఈ రోజుకి ఈ టైంకి తెస్తానన్నావు కదా! నాకది కావాలి అని మొండిగా చేసేదాన్ని. ఇప్పుడేమైంది? తెచ్చినా తేకపోయినా ఆ మొండితనం అన్నది పోయిందండి. అంటే అంత మొండితనం ఉన్న నాలో ఇప్పుడు సహనం అన్నది కొంత కొంత పెరిగింది. సరేలే నాకు ఇప్పుడు అమ్మ రోజు క్లాసులు చెప్తుంటారు గదా! నీ ప్రారబ్ధంలో ఉన్నది నువ్వు కోరుకున్నా, కోరుకోకపోయినా ఖచ్చితంగా వస్తుంది. నీ ప్రాప్తంలో లేనిది నువ్వు కోరుకున్నా, ఏమి చేసినా, నువ్వు గింజుకున్నా రాదు. ఎందుకంటే నీకు లేదు గాబట్టది. అన్నది బాగా అర్థమైనంక ఓహో! ఒకవేళ వచ్చిందనుకో ఓకే. సంతోషపడతా. అయినా బాధేం పడను. ఎందుకంటే నాకు లేదేమోలే. ఆ వస్తువుతో అవసరం లేదేమో. ఇప్పుడు కొంతమంది ఇల్లు కట్టాలి, కట్టాలి అనుకుంటారండి. కొ ఎంత కట్టాలనుకున్నా ఇల్లు కాదు. ఎందుకంటే వాడి ప్రాప్తంలో లేదు. వాడి ప్రారబ్ధంగా తెచ్చుకోలేదు. కానీ ఇల్లు కట్టాలి అని ఎంత సంకల్పం పెట్టి ధ్యానం చేసినా ఇల్లు కాదు. ఆ ఇంటికి డొనేషన్ కట్టడం అవి ఎటో పోవడము. మరి అంటే ఆ ఇంటికి అవి కడతా ఉంటారు కదా! అడ్వాన్స్ కడతా ఉంటారు కదా! అవి పోవడం 2, 3 సార్లు కట్టినా ఇల్లు రాలే. మా డాడీ విషయంలోనే అలా జరిగింది. అంటే తను 3 సార్లు, 4 సార్లు అది ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చారు. అట్లా డబ్బులు వేస్ట్ అయిపోయినియి. కానీ ఇల్లు మాత్రం రాలే. అంటే తన ప్రాప్తంలో ఆ ఇల్లు లేదు. అలా తమ్ముడి విషయానికొచ్చేసరికి 3 ఇల్లులొచ్చేసినియి మరి 25 ఏళ్ళకే. మరి వాడికుంది. ఆ ప్రాప్తంలో ఉంది. కాబట్టి వచ్చింది. అంటే అప్పుడు అంత బాధపడేవాళ్ళం. ఇప్పుడు మనకి లేదు గాబట్టి బాధ లేదు. అంటే కొంచెం జ్ఞానం పెరిగినట్టేగా. మరి చిన్నదానికి ఉమ్. కోపం రావడం, సహనం లేకపోవడం, ఒక పని అవ్వాలనుకుంటాం అవ్వదు. అవ్వకపోతే ఎక్కడ లేనిన్ని అసహనం ప్రదర్శిస్తా ఉంటాం. ఎప్పుడు ఇంతేలే, ఈ జీవితం ఇంతేలే అన్నట్టుంటది. ఇప్పుడు అలా ఏమి లేదు. కాపోతే కాపోయిందిలే అన్నది ఒకవేళ వాళ్ళెలా మాట్లాడినా కోపం రాకపోవడం, సహనాన్ని ప్రదర్శించడం అన్నది మార్పు అన్నది గమనిస్తున్నాను. అంటే ఇక్కడ మనము అప్పుడేం నేర్చుకున్నాను, ఇప్పుడేం నేర్చుకుంటున్నాను అన్నది కూడా గమనించుకోవాలండి. అప్పుడు ఎవరికి ఇవ్వాలంటే కొంత ఇవ్వబుద్ధి కాకపోయేది. అంటే రేపటి రోజున నా భవిష్యత్తేంటి? మరి ఆ డబ్బులు దాచిపెడితేనే కదా! రేపటి రోజున నాకంటూ ఉపయోగపడేది. అంటే పొదుపు ఉండాలి. ఆ పొదుపు ఉండి రేపటి రోజున అది నాకు ఉపయోగపడుతుంది. నా ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇవన్నీ ఇలా ఆలోచించేదాన్ని. ఇప్పుడేంటి? రేపటి రోజున ఎవడికి తెలుసు? కొంత ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వర్తమానంలో జీవించమని గురువులు చెప్తున్నారు. అంటే ఉన్నదాన్ని కొద్దిగా పంచు నీదన్నది. అంటే ఆ ఉమ్. లోభత్వం అన్నది పోయిందండి. అంటే ఉన్నది ఈరోజు నేను ఇచ్చిందే నీది అని పదే పదే సార్ చెప్తున్నారు. పంచింది పెంచబడుతుంది, పంచింది పెంచబడుతుంది అని. అంటే నీకున్న సమయాన్ని గాని, వాక్కుని గాని, ధనాన్ని గాని, శక్తిని గాని నువ్వు ఇతరుల కోసం ఏదైతే ఉపయోగిస్తావో అది నీకు మళ్ళీ విశ్వం నీకు తిరిగిస్తుంది. నువ్వు పంచు. నాకు లేదు అనుకోవద్దు. అప్పుడు ఇస్తే పోతుందేమో అని భయపడేదాన్ని. ఉమ్. ఇప్పుడు ఇవ్వడంలో ఎంతో సంతృప్తిగా ఇస్తున్నాను. అంటే ఇంత మార్పు ఈ సాధన వల్లే వచ్చిందండి. అంటే నేను చేయవలసింది సరిగానే చేస్తున్నాను. అంటే నన్ను నేను గమనిస్తున్నాను. అంటే అప్పుడు పక్కవాడికి నేనేమన్నా ఉపయోగపడుతున్నానా లేదా అన్నది గూడా చూసుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు నా కోసం నేనే ధ్యాన సాధన చేసుకొని, నా కోసం నేనే పుస్తకాలు చదువుకొని ఉంటే మరి పక్కవాడికి ఏం ఉపయోగము? నాకే ఉపయోగము.
ఇప్పుడు ఇంతమంది గురువులు, ఎంతో మంది మహాత్ములు మరి వచ్చి భూమి మీదకొచ్చి వాళ్ళంతా జీవితాన్నే ఇప్పుడు పత్రిసారినే తీసుకుంటే భూమి మీదకొచ్చారు. తన జాబ్ చేసుకుంటే తను బతకొచ్చు కదా! తను తెలుసుకున్న జ్ఞానాన్ని. కానీ అలా ఉన్నారా? పాపం జాబ్ గూడా రిజైన్ చేసి ఊరూరా తిరిగి, "అరే! మీరు ధ్యాన సాధన చేయండి. జ్ఞానాన్ని పెంచుకోండి. మాంసాహారం మానేయండని" తను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ చెప్పారు. మరి ఆయనకేం అవసరం? తన భార్య బిడ్డలను చూసుకొని మనలాగే అందరు సంసార జీవితాన్ని జీవించినట్టు జీవించొచ్చు కదా! అంటే అలా జీవించలేదు. తన శక్తిని, సమయాన్ని, వాక్కుని పూర్తి ఎఫెక్ట్ అంతా లోక కళ్యాణం కోసమే ఉపయోగించారండి. అంటే నువ్వు ఎప్పుడైతే లోకం కోసం ఉపయోగిస్తావో లోకేశ్వరుడు నిన్ను చూసుకుంటాడు. అది ఖచ్చితంగా జరుగుతుందండి. లోకుల సేవే లోకేశ్వరుడి సేవ. నువ్వు బయటి వాడికి ఎంతైతే చేస్తావో నువ్వు నా కుటుంబం అని నీ కుటుంబానికి ఎంత జేసినా సరే, ఏదన్నా చిన్న తేడా వచ్చిందంటే, నువ్వేం జేసావులే అని ఒక్క మాట అనేస్తారు. అప్పుడు దెబ్బకి దూలొదిలిపోద్ది మనది. అంటే ఎంత జేసినా సరే వాళ్ళేం గుర్తుంచుకోరు. ఇప్పుడు పిల్లలే ఉన్నారండి బాగా "నువ్వు నా కొడుకురా, నా కన్నరా" అంటే కొంచెం పెద్దగా పెళ్ళని రాంగానే, "అమ్మా నీ చేదస్తంతో నేను భరించలేకపోతున్నానే, నిన్ను భరించలేకపోతున్నాను" అంటాడు వాడు. అప్పటి వరకి నువ్వు నా కన్నా అని మరి ఎవడికి పెట్టుకోకుండా వాడికే పెట్టావు కదా! మరి వాడికప్పుడు అది గుర్తుందా? ఏమీ లేదు. అంటే అదేదో బయట వాళ్ళకి పెట్టామనుకో, పాపం పలానా రోజు లేని పిల్లలకి పెట్టామనుకో, ఆ అమ్మ నాకు ఈరోజు ఇది పెట్టిందనేది వాడు జీవితాంతం గుర్తుంచుకుంటాడండి. అంటే మన వాళ్ళకి పెట్టొద్దని కాదు. పెట్టుకోండి. కానీ కొంత భాగాన్ని బయటి వాళ్ళకి కూడా అంటే అందరికి సర్వజీవులకి కూడా పంచండి. పంచింది పంచబడుతుందంటారు. ప్రతిసారి నువ్వు ధ్యాన సాధన చేశాను, నేను కళ్ళు మూసుకున్నానంటే సరిపోదు. అందరికీ ధ్యానం చెప్పు అని చెప్పా. నువ్వు ఏ తెలిస్తే ఏ చెప్పు. బి తెలిస్తే బి చెప్పు. నీకు తెలిసినంతే చెప్పు. మళ్ళా తెలియకపోతే నాకు అంతా తెలుసని చెప్పకు. ఎందుకంటే ఆ చెప్పడంలో కూడా సత్యమే చెప్పు. అబద్ధం చెప్పకు. అంటే మరి అప్పుడు గూడా మనకి కర్మొస్తుందండి. అబద్ధం చెప్పి గొప్పల కోసమో, వీటి కోసమో చెప్తే మనకి కర్మ యాడవుతుంది. ఏం హ్మ్. అక్కర్లే. సార్ ఏదైతే చెప్పాడో శ్వాస ధ్యాస పెట్టి ధ్యానం చేయండి నాయన. మాంసాహారం మానేయండి. నువ్వు ధ్యానం చేస్తే లోపల నీకు జరగాల్సిన మార్పంతా లోపలే జరిగిద్ది. నీకు రావాల్సిందంతా లోపల నుంచే వస్తది. అన్నది నువ్వు చేయడం స్టార్ట్ చేసినంక అది ఆటోమేటిక్‌గా జరిగిద్ది. అది నువ్వు గుర్తుపెట్టుకొని సాధన చేయడమే. ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు. వాళ్ళకి ఎందుకొస్తుంది దుఃఖము అంటే, అజ్ఞానం కారణంగా, వాళ్ళు గతంలో చేసుకున్న కర్మల కారణంగా వస్తుంది. అది తెలియక ఏంటి, వేరెవరో కారణం అనుకుంటున్నారు. కానీ ఎవ్వరు కారణం గాదు. వాస్తవానికి నీవే సృష్టికర్తవన్నాడు. అంటే నువ్వు చే తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ఈ కష్టం రూపంలో అనుభవిస్తున్నావు. అది నువ్వు పక్కవాడి దుఃఖంలో ఉన్నాడనుకో, ఒక భర్త చచ్చిపోయో, లేతే పిల్లలు చచ్చిపోయో ఎంతో బాధపడుతుంటారు. ఏదో ఆ సోల్‌ని ఏడ్పించావు. నువ్వు చేయవలసిన పని ఉంది భూమి మీద. అతనెళ్ళిపోయారు. పిల్లలెళ్ళిపోయారు. కానీ నీ కర్తవ్యం అది కాదు గదా! నువ్వు ముందుకెళ్ళాలి. ముందుకెళ్తేనే గదా జీవనం సాగించేది. ఎప్పుడూ ఏడ్చుకుంటా కూర్చుంటే ఎలా సాగిద్ది? అది నువ్వు ఆ దుఃఖంలో ఉన్నవాడిని బయటికి తీసుకొస్తే అప్పుడు బావుంటుందండి. ఇక్కడ అమ్మ పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఏం చెప్తున్నారంటే, తను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్లారంట. వా హోమ్‌కెళ్తే అప్పుడు ప్రాపంచికంలో ఉన్నంత సేపు మనకి అన్నదానము, వస్త్రదానము, ఇప్పుడు ద ధనాన్ని దానం జేస్తా ఉంటారు. విద్యా దానం జేస్తా ఉంటారు. ఇవన్నీ చేస్తా ఉంటారండి. బానే ఉంది. కానీ మరి ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చినంక ఈ ధ్యానాన్ని గురించి ఎక్కడికెళ్ళినా సరే ఒక్కరైనా కలిస్తే బావుండు. ఈ ధ్యానం చెప్తాం మనకి అన్న కుతూహలమే ఉంటుంది. ఎందుకంటే అరే! మీరు ధ్యాన సాధన కాసేపన్నా జేయండి. చేయడం స్టార్ట్ జేస్తే మీ మనసు ఆటోమేటిక్‌గా మారుతుంది. అని ఒక్కరికి చెప్పినా అది ఎంతో తృప్తిగా ఉంటుందండి ఆ రోజున. మరి ఎందుకో అలా తెలీదు. అంటే ఆ ఆత్మకి కావాల్సింది అదే. అది కాబట్టే అంత తృప్తి ఉంటుంది. మరి అమ్మ గూడా ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళినప్పుడు వాళ్ళందరితో కూర్చొని భోజనం జేశారంట. భోజనం జేస్తే వాళ్ళంతా నిరాశగా, నిస్పృహగా ఉన్నారంట. అమ్మ అప్పుడు మాట్లాడారంట. మేమంతా ఏదో పిల్లలతో సుఖపడిపోతున్నాము. మేమంతా సంతోషంగా ఉన్నామని మీరు బయట అనుకుంటున్నారు. మీరంతా మీరు సంతోషంగా లేము మేడం. మీరే చాలా అదృష్టవంతులు అని అన్నారంట వాళ్ళు. ఆ నిరాశని మాట్లాడడానికి గూడా వాళ్ళు ఇష్టపడలేదంట పెద్దగా. అంటే ఆ నిరాశతోనే ఉన్నారు. అప్పుడు అమ్మ మాట్లాడడం స్టార్ట్ జేసినంక, మీరే చాలా అదృష్టవంతులు. మీరు హాయిగా అదేంటి మేడం మీరు అదృష్టవంతులంటారేంటి? మేము చాలా దురదృష్టవంతులం గదా! పిల్లల్ని, ఇంటిని వదిలేసొచ్చాము అంటే, మీరు ఇంటి దగ్గరుంటే మీరు వాళ్ళకి
ఆ కోడలో, కొడుకో నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది ఇలా పెట్టావేంటి, అలా పెట్టావేంటి, నీకిది రాదా అని ఎన్నో అంటుంటారు. ఈ ముసలిది తేరగా దీన్ని పడుకుంటుందంటారు. మరి మీరిక్కడికొచ్చినంక ఇవేమీ ఉండవు. ఎట్లాగో ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేశారు కాబట్టి మీరు డబ్బులు కడతారు. మీకు పూర్తి సమయాన్నిచ్చారు భగవంతుడిని చేరుకోవడానికి. మీరే చాలా అదృష్టవంతులమ్మా అంటే, అవునా మేడం అని అప్పుడు కొంత మాట్లాడారంట. అంటే మీకు ఇప్పుడు పూర్వం రోజుల్లో వానప్రస్థానికి రాజులు రాజ్యాన్ని పిల్లలకు అప్పగించేసి వాళ్ళు అడవులకెళ్ళి ధ్యానాన్ని కొనసాగించేవాళ్ళు. ఇప్పుడు వానప్రస్థం లేదు, ఏ ప్రస్థం లేదు. ఆ సచ్చిపోయే వరకు గూడా ఇంకా నువ్వు ఇలా సంపాదించిరా, నువ్వు నా గ్రిప్పులో ఉండాలి కోడలు, నా గ్రిప్పులో ఉండాలి కొడుకు, ఇంకా మూటల మీద మూటలు, ఇంకా రిటైర్ అయినంక కూడా కొంతమంది సంపాదించడానికి చూస్తున్నారు. అసలు నువ్వు ఆత్మవిరా ఆత్మకు కావాల్సింది జ్ఞానము అన్న ఎరుక లేదు. ఎంతసేపటికి నా మాట వినాలి కోడలు, నా కొడుకు నా మాట వినాలి. మరి నీకు పుట్టిన కొడుకు, కోడలు వినాలి. నీ బిడ్డ నీ మాటే వినాలి. నీ అల్లుడు నీ మాటే వినాలి. మరి అవతలోడి మాట ఎవడినాలి? అంటే ఇలాంటి పిచ్చి అపోహలోనే బతుకుతున్నారు గానీ, అసలు నువ్వు ఈ సాధన జేయాలి గానీ, మరి భగవంతుడిని చేరుకునే ఏకైక మార్గం ధ్యానం అని కానీ ఎవ్వరికీ తెలీదండి. అంటే భగవంతుడు ఎక్కడో లేడు. లోపలే ఉన్నాడు. నీ లోపలికి నువ్వు చేరితేనే భగవంతుడిని చేరుకుంటావు. అది శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మాత్రమే నువ్వు భగవంతుడిని చేరుకుంటావండి. అంటే అంత మీకింత అవకాశం ఇచ్చాడు. ఇంట్లో ఉంటే ఎంతో పనుంటుంది. ఇప్పుడు ఎంత లేదైనా సరే అండి. పిల్లలకి బాక్సులు కట్టడము, నీళ్లు పోయడము, అది సదరడము, ఇల్లు అన్నాక పని ఉండకుండా ఉండనే ఉండదండి. అసలు కోడలు చేయని, అత్త చేయని, అందరు చేయని పనంటూ ఉంటానే ఉంటది. పైగా ఇంకా ఇన్ని మాటలు గూడా వేసుకోవాల్సొస్తది చెవుల్లో అనవసరమైన మాటలన్నీ. ఇప్పుడైతే ఎవ్వరనరు. అందరూ హాయిగా ఓల్డ్ ఏజ్ హోమ్‌లోనే ఉన్నారు గాబట్టి ప్రశాంతంగా కుదిరినంత సేపు ధ్యానం జేయడానికి వీలుంటుంది అననేసంటే, అప్పుడు వాళ్ళు సంతోషపడి కొద్దిసేపు వాళ్ళతో కూర్చొని ధ్యాన సాధన జేసిన తర్వాత సంతోషపడ్డారంట. అంటే ఇంకా భగవంతుడిని చేరుకోవడానికి పూజ ద్వారా చేరుకోలేమండి. ఎందుకంటే, మరి పూజలు, జపాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా ఒక మెట్టు మాత్రమే. ధ్యానమే చివరి మెట్టు. అలా అని అవి తీసి పడేయడానికి కాదు. ముందు వాళ్ళకి ప్రాక్టీస్ కోసం అవి ప్రాపంచిక జీవితంలో చెప్తారు. కానీ ఈ ధ్యానమే చివరి అల్టిమేట్ ఈ మెట్టు. ఎవరైనా సరే భగవంతుడిని లోపలున్న భగవంతుడిని చేరుకోవాలంటే ధ్యాన సాధన చేయాల్సింది. ఇప్పుడు నేను బాగా కోటీశ్వరిని, ధనవంతుడిని, నేను ఫ్లైటేసుకొని పోతా దేవుడి దగ్గరికి, రాకెటేసుకొని ఎళ్తానంటే కుదరదు. సామాన్య మానవుడైనా, ఫకీరైనా సరే, ధనవంతుడైనా సరే, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. తన లోపలికి తాను ప్రయాణించినప్పుడు మాత్రమే భగవంతుడిని చేరుకుంటాడండి. అప్పుడు మాత్రమే వెళ్తాం గానీ, నాకు డబ్బుంది. నేను నేను అదేంటి బుక్ జేసుకుంటాను అంటే కుదరదు. అక్కడేమి ఈ నాటకాలన్నీ నడవవు. అంటే నీకెంత డబ్బున్నా నువ్వు క్యూ లైన్‌లో రావాల్సిందే. నీ సమయం నువ్వు చేయవలసింది చేసినప్పుడు ఆ లైన్ కదులుతా ఉంటే నీదొచ్చినప్పుడు నువ్వెళ్తావు. అంతే తప్ప నేను మినిస్టర్‌నన్నా, పీఎం అయినా, సీఎం అయినా ఇక్కడ వరకే ఈ పోస్టులు భూమి మీద వరకే. అక్కడ ఏ పోస్టు లేదు. అందరూ ఆత్మస్థితులు. ఆత్మలే ఉంటాయి కాబట్టి. అంటే నువ్వు ఇక్కడ ఖచ్చితంగా ఈ 2 కూడా అంటే నువ్వు తెలుసుకోవాల్సింది, చేయవలసింది సరిగా చేసినప్పుడు మనం మన కర్తవ్యాన్ని మనం పాటించినట్లే అవుతుంది అని అంటున్నారు. అంటే ఈ 2 మనం ఖచ్చితంగా పాటించాలండి. ఏంటి తెలుసుకోవాల్సింది? ముందు మనం గుర్తుంచుకోవాల్సింది అంటే భగవంతుడి ఉపకారాలు. ప్రతి నిత్యము కూడా భగవంతుడి ఉపకారాలు. రోజు కనీసం రాత్రి పడుకునే ముందైనా ఓ పరబ్రహ్మ నాకీరోజు ఇంత శక్తినిచ్చావు. ఈ పని చేయడానికి ఇంత అవకాశం ఇచ్చావన్నది ఒక్కసారైనా ఆయనకి కృతజ్ఞతలు చెప్పి పడుకుంటే ఇక తెల్లారి లేచేసరికి ఉంటే ఉంటాము, వెళ్ళిపోతే వెళ్ళిపోతాం. అది ఆయన నిర్ణయము. మరి మనకు తెలీదు గాబట్టి. అంటే కనీసం ఈ రోజు చేయడానికి అవకాశం ఇచ్చాడు కదా! ఈ పనంతా జరిగినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి తెలుసుకోవాల్సిందేంటి? నేను ఎవరిని అంటే నేను ఆత్మని. ఈ శరీరము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు. నేను ఆత్మ స్వరూపుడిని. అంటే ఇవన్నీ గాఢ నిద్రలో లేవు. గాఢ నిద్రలో నేనున్నాను. నేనెవరిని? ఆత్మని. అంటే ఈ ఈ పడుకున్నప్పుడు ఇవి స్థితులేవి లేవు. కానీ నేనున్నాను అన్నది తెలుసు నీకు. నువ్వు నిద్రపోయి లేచినంక జెప్తావు నేను నిద్రపోయి లేచాను బాగా నిద్ర పట్టిందని. అంటే సుషుప్తి అవస్థలో నువ్వు ఉన్నావు. అదే నువ్వు. ఆ నేను అన్నదాన్ని తెలుసుకునే వరకి సాధన కొనసాగిందే. అంటే ఏ కష్టమో, బాధ, రోగమొచ్చినా అవన్నీ శరీరానికి సంబంధించినవే కానీ
ఆత్మకి ఏ సంబంధము లేదు. అది శరీరం చేసుకుంది కాబట్టి శరీరానికి వస్తాయి. కర్మలు ఉన్నంతసేపు శరీరానికి ఏదో ఒక బాధ రోగం తప్పదండి. అంటే నువ్వు వద్దు అనుకున్నా సరే అవన్నీ శరీరంతో మహానుభావులే అనుభవించారు. మనం కూడా అనుభవించాల్సిందే. అంటే నేను ఆత్మని. మరి నేను ఎక్కడి నుంచి వచ్చానంటే సత్యలోకం నుండి వచ్చాను. మరి ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ సత్యలోకానికే వెళ్ళాలి. సత్యలోకానికి వెళ్ళినప్పుడే నువ్వు ఇంకా మళ్ళా జన్మ మరణ చక్రంలోంచి రావు. అప్పుడు మాత్రమే నువ్వు ఈ చక్రం నుంచి బయటపడతావు. అది తెలుసుకొని ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానమే నిన్నక్కడికి తీసుకెళ్తుంది. ఇంక నీవు ఎంత సంపాదన కూడబెట్టుకున్నా అవేవి నీతో రావు. నీకు ఉపయోగపడవు. జ్ఞానం మాత్రమే నీకు జన్మ జన్మలకి ఉపయోగపడుతుంది. మరి చేయవలసిందేంటి? అంటే నేను సాధనా మార్గంలోకి రాకముందు ఎలా ఉన్నాను? సాధనా మార్గంలోకి వచ్చినంక ఎలా ఉన్నాను? నేను నా కోసమే బతుకుతున్నానా? పక్కోడికి ఏమైనా ఉపయోగపడేట్లు జీవిస్తున్నానా? అంటే నా కోసం నేను బతకడం అది ప్రాపంచిక జీవితమే అవుతుందండి. అంటే పక్కవారి కోసం నీకున్నది ఏదైనా సరే, నువ్వు తెలుసుకున్నది ఏదైనా సరే, నీ ఆత్మకు ఉపయోగపడే పని ఈ జ్ఞానాన్ని పంచడము, లేకపోతే ఒక ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నప్పుడు సేవ చేయడము, అంటే ఎవరికైనా డబ్బులు జ్ఞానం క్లాసులకి ఇవ్వడము, అయితే పిరమిడ్స్ నిర్మిస్తున్నారు. వాటికి సహాయం చేయడము. అంటే ₹100 ఉంటే కనీసం ₹10 నువ్వు ఆ దానానికి, ఆ జ్ఞానానికి పంచాలి. పంచిందెప్పుడు పెంచబడుతుంది. నీకున్న సమయాన్ని, శక్తిని, వాక్కుని అన్నీ పంచినప్పుడే నువ్వు విశ్వం కోసం ఇస్తే విశ్వేశ్వరుడు నిన్ను చూస్తాడని ఎప్పుడు అంటూ ఉంటారు. అంటే నువ్వు పంచు. అందరికి ప్రతి ఒక్కరికి అక్కడ అన్నదానాలు, వస్త్రదానాలు ఎంత ఉపయోగమో, ఇక్కడ ధ్యాన దానము, జ్ఞానదానం కూడా అంతే ఉపయోగం. ఇది జన్మ జన్మలకి నీకే ఉపయోగపడుతుంది. అంటే నువ్వు చేయవలసిందేంటి? ఇవి చెయ్యాలి. ఇవి చేసినప్పుడే నువ్వు పరిపూర్ణమైన జీవితం జీవించిన వాడవుతారండి. థ్యాంక్ యూ మేడం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. మరి మానవుని కర్తవ్యాలు ఒక్కొక్కటి ఆణిముత్యంలా వస్తున్నాయండి. మనం గుర్తించుకోవాల్సిన దేవుడిచ్చిన అవకాశం. అంటే మన శరీరానికి ఇచ్చిన ఆ అవయవాలు కానీ, మరి మన మన ఇంటికి మన కూడా మనం ఉన్నతంగా ఉండడానికి ఎన్ని ఇచ్చినా కూడా తక్కువే అనుకుంటాం. కానీ అది లేకపోతే తెలుస్తుంది. మరి తరువాత తెలుసుకోవలసినవి నిజంగా మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, మన లక్ష్యం ఏమిటి, అవి తెలుసుకోకుండా జీవితం అంతా గడిపేస్తూ ఉంటే ఇంకా పిల్లల దగ్గర నుంచి, యవ్వనం దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చేటప్పటికి అప్పటికి ఏదోటి వస్తుంది. ఏ బీపీ, షుగరు అవన్నీ రక్తపోటు అప్పుడు వస్తే ఆ ధ్యానం చేస్తే తగ్గుతుంది అంటారు అని అప్పుడు వస్తారు. ఇప్పుడు ఖాళీ అయింది కదా సమయం అని. కానీ అది కాదు. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే అప్పుడు మనం తెలుసుకోవాల్సిన ధ్యానం ద్వారా పొందుతాం. అది తెలుసుకోవాల్సింది. తర్వాత ఏమో చేయవలసినవి మనకే కాకుండా నిజంగా లోకం గురించి చూస్తే లోకేశ్వరుడు చూస్తాడు, విశ్వం గురించి చేస్తే విశ్వేశ్వరుడు చూస్తాడు. నిజం మేడం. అది మనకి చేయవలసినవి మనం ఎంత చేయగలమో మన వరకు వచ్చిన పనిని మనం ఒక నిస్వార్థ సేవగా చేస్తే నిజంగా ఆ విశ్వేశ్వరుడు మనల్ని చక్కగా చూసుకుంటాడు మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. క్లాస్ బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా డౌట్స్ అడగండి అమ్మా మేడం గారిని. మాట్లాడండి.